నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ టైంకి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదే మన పొంగనాలు రెసిపీ అన్నమాట. ఈ పొంగనాలు చేసుకోవడానికి ఎలాంటి దోశ పిండి ఆర్ ఇడ్లీ పిండి బ్యాటర్ లేకపోయినా కూడా ఇన్స్టెంట్గా ఇది మనం చేసేసుకోవచ్చు అనమాట. చాలా స్పాంజీగా, టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. సో ఈ పొంగనాల రెసిపీతో పాటు టేస్టీ చట్నీ రెసిపీ కూడా ఇదే వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ పొంగనాలు చేసుకోవడానికి, ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇక్కడ ఒక బౌల్లో ఒక 1.5 కప్ అంతా రవ్వ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా మనకు బొంబాయి రవ్వ దొరుకుతుంది కదా, అది రవ్వ నేను ఇక్కడ ఒక 1.5 కప్ తీసుకున్నాను. ఇలా ఈ సన్న రవ్వలోకి ఒక 3/4 కప్ అంతా పెరుగు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా పెరుగు కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోని కొన్ని వాటర్ పోసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి విస్కర్తోనైనా లేదా గరిటెతోనైనా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా గట్టిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఏం లంప్స్ లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుందాము. అలా అయితే మనకు రవ్వ మంచిగా నానుతుంది పెరుగులో అండ్ నీటిలో కూడా. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఈ గ్యాప్లో మనము చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక నేను ఒక మిక్సీ జార్లోకి ముందుగానే పల్లీలు అలాగే ఎండు కొబ్బరి వేయింపి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనకు కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2-3 చింత రెక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఇది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా ఉంటుంది చట్నీ. ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర కాస్త చిట్పట్లాడాక ఒక ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసేసుకొని ఇందులోకి పోపు వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా, ఈజీగా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇది మనము ఏ టిఫిన్స్లోకైనా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఇలా గట్టి పడిపోతుంది. ఒక 15 నిమిషాల సేపు తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనము వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మీకు ఏమాత్రం కూడా గట్టిగా అనిపిస్తే పిండి కొన్ని వాటర్ పోసుకుంటూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఆల్రెడీ చట్నీలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని ఇలా తురుమి వేసుకున్నాను. క్యారెట్ కూడా ఇందులోకి వేసుకోవడం వల్ల మంచి హెల్తీగా మారుతుంది. ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని వీటినన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్రెష్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇందులోకి. అలాగే ఇందులోకి మంచిగా టేస్ట్ రావడం కోసం, కమ్మదనం రావడం కోసం నేను ఇక్కడ కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఆయిల్లోనే వేయింపుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా పోపు వేసి మనం బ్యాటర్లో మిక్స్ చేసి పొంగనాలు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా మనకు పొంగనాలు రెడీ అవుతాయి మంచి టేస్ట్తోని. ఇలా ఈ పోపు కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక 3/4 టీ స్పూన్ అంతా ఈనో లేదంటే బేకింగ్ సోడా అయినా కూడా, కుకింగ్ సోడా ఉంటుంది కదా, అలా సోడా అయినా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. పొంగనాలు ఈజీగా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎలాంటి దోశ బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా కూడా ఇలా ఇన్స్టెంట్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మనము పొంగనాలు అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను కదండి. పొంగనాలు రెడీ అయ్యాక మనము తిప్పినప్పుడు అప్పుడప్పుడు మాడిపోతూ ఉంటాయి కదండి. అలా మాడిపోకుండా చక్కగా మనకు పొంగనాలు మంచి కలర్లో అండ్ స్పాంజీగా వచ్చేందుకు నేను ఇక్కడ ఒక టిప్ చూపిస్తున్నాను. మన దగ్గర పాతది మనం వాడని పెనం ఉంటుంది కదా, అలా పెనం ఇందులో స్టవ్ మీద పెట్టేసుకొని ఆ పెనం మీద మనం ఈ పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని ఇలా మనం పొంగనాలు చేసుకోవడం వల్ల ఏమాత్రం కూడా మాడకుండా మంచి కలర్లో మంచిగా కుక్ అయిపోయి స్పాంజీగా మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనకు పొంగనాలు అనేవి మాడవు. బికాస్ మనము పెనం పెట్టుకొని దాని మీద మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి. పెనంలో మంచిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసుకొని
ఒక 5-6 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఇలా చెక్ చేస్తే కనుక మంచి కలర్తోని మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోయి ఉంటాయి. ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో స్పాంజీగా టేస్టీగా మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకో సైడ్ తిప్పుకొని కూడా మూత పెట్టేసుకొని మంచిగా ఒక 3 మినిట్స్ సేపు మంచిగా దీన్ని కుక్ చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా యమ్మీగా మనకు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే బాకీ అన్నమాట. ఇలా తప్పకుండా బ్రేక్ఫాస్ట్కి ఆర్ ఈవినింగ్ టైంలో కూడా ఇవి చేసి పెడితే కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి పొంగనాలు ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. లోపల టెక్స్చర్ చూసారు కదా ఎంత బాగుందో అసలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.